మరి దేనికోసం 2 years వెంటబడ్డారు? నేను నో అని చెప్పానని 2 years మా బంధువులకి అందరికి చెప్పించి బంధువులు అందరితో రికమెండ్ చేసి మీరెందుకు నో చెప్పారు? ఏమో సార్ నాకు అప్పుడు ఇష్టం లేదా, అందుకని నో చెప్పినాను. 2 years తర్వాత ఆయన మారారా? నేను మారాను సార్. కూల్ బేబీ కూల్. మాధవి గారు ఏమని పిలుస్తారు బావగారు? మాధవి అనే పిలుస్తారు సార్. ఏ ముద్దుగా మధు అని పిలుస్తారు కదా? ఏమే అంటారు సార్. 2 సంవత్సరాలు వెంటబడి ఏమే అంటే నువ్వు ఊరుకుంటున్నావా సిస్టర్? ఇంకా ఏం చేస్తాం సార్, అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అడిగితే మీ నాన్నే వచ్చి మమ్మల్ని బంగపోయినాడు, అందుకే మేము నిన్ను చేసుకున్నాము అని అంటాడు సార్. అలా కవర్ చేద్దామని మా బావ ట్రై చేసినా ఆయన కవర్ చేయనివ్వరు కదా మీరు. సరే ఇప్పుడు చెప్పండి రసాలు, అసలైన రసాలు, నట రసాలు 2. హాస్యము, మళ్ళీ తర్వాత ఇది సార్ సాడ్, ఏడుపు. సో హాస్య రసము ఏడుపు రసము మీకు ఇష్టం? లేదు సార్. సరే నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని మీరు హాస్య రసంలో చెప్పాలి. ఓకే? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇది హాస్య రసంలో. అటు తిరిగి నాన్న, ఏది హాస్యం ఏది? అదిగోండి సార్. మరి మీరు నాన్న హాస్యం. నాన్న పందులే మందలుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. 3 హాస్యం. ఇప్పుడు దిగారు. పందులే పందులే మందలుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అబ్బా ఇదే డైలాగ్ అప్పుడు ఏడుపు రసం. నాన్న సింహం మోర్ ఏడుపు. మీరు నవ్వే కనపడుతుంది మాకు. మీరు హాస్యరసం నుంచి బయట రసానికి రాలేదు ఇంకా. నాన్న నాన్న పందులే మందలుగా వస్తాయి నాన్న. మీరు ఏడుపు రసంలో హాస్యరసాన్ని మిక్స్ చేశారు. నాన్న నాన్న పందులే మందలుగా వస్తాయి నాన్న. అవునమ్మా. సింహం సింగిల్ గా వస్తుంది నాన్న. సరే సూపర్. దీపా గారు ఏం చేస్తారు? మా ఇంట్లో మహారాణి నేనండి. అది చూసారా ఇప్పుడు ఎంత బాగుందో. బావగారి పేరేంటి? కిరణ్ కుమార్. కిరణ్ గారు ఎక్కడ దొరికారు మనకి? మా తమ్మ కొడుకే. ఆయన అత్తమ్మ కొడుకు అవడం వల్ల అత్తమ్మ బుక్ అయింది, కిరణ్ బుక్ అయ్యాడు. ఇద్దరిని బుక్ చేసి పడేశారు, అంతే కదా? అలా ఏం లేదండి. ఎందుకు అత్తమ్మ కొడుకు ఇంట్లోనే పడి ఉంటాడని లాక్కొచ్చి అక్కడ వేసారా కచ్చిబు? అలా ఏం లేదండి, మా వారే నాకు ఖర్చు. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. ఏం చదువుకునేటప్పుడు వేస్తే నేను కచ్చిపు? నేను 10th చదువు. కనీసం ఇంటర్ కూడా వెళ్ళలేదు. బావగారు కంగారు ఎక్కువ. ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. దీంట్లో కూడా కంగారు ఎక్కువ బావగారికి. సూపర్. మీకు ఇష్టమైన రసం? హాస్యరసం. హాస్యరసం. ఎలాంటి సందర్భాల్లో బావ మీద కోపం వస్తుంది? మా వారి మీద కోపం తక్కువే అండి నాకు. ఆ తక్కువలో ఒక్కటి చెప్పండి. ఏదైనా మనం అనుకునింది చేయలేదన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే ఎక్కువే, తక్కువలో ఎక్కువ అమ్మా. సరే దీపక్ గారు జాగ్రత్తగా వినండి. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మా ఐదారు మల్లేసా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యాకాలం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. అంతే, చెప్పండి. ఫస్ట్ లైన్ పోయింది సార్, మీరు లాస్ట్ లైన్ చెప్పేసరికి. ఏది ఫస్ట్ లైన్ చెప్పండి ఒకసారి చూద్దాం. మాఘ మాసం మంగళవారం మల్లేశా, మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకురా మా ఐదారు మల్లేసా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యా సమయం సాగర తీరాన్ని జెండా ఎగరేసా. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకురా మాయదారి మల్లేశ, అమ్మా. శ్రావణ మాసం శుక్రవారం సాయం సంధ్యావేళ. సాయం సంధ్యావేళ బావగారు మీరు వెళ్ళాలంటే ఎలాంటి ప్లేస్ మీకు ఇష్టం? సాయంకాలం సరదాగా పార్క్. ఓకే, అయితే ఓకే చెప్పండి ఇప్పుడు. చెప్పండి, నేనేం డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని, అలా చూస్తారేంటి?
మీరు రండి. చెప్పేయండి. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయదారి మల్లేసా శ్రావణ మాసం శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా. మీరు పాఠంలాగా చెప్పారు, నేను అసలు స్టార్టే చేయలేదు. మీరు పాటలా చెప్పండి అయితే. అయ్యో, రెడీ. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయదారి మల్లేసా మా ఇంటికి రాకరా శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. మాఘమాసం శ్రావణ మీకు నచ్చిన రసం ఏది? మిరియాల రసం, హాస్యరసం అండి. హాస్యరసమేనా? సరే, ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని హాస్యరసంలో చెప్పాలి. నీకు సమస్య వస్తే దండం పెడతావు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య నేను చెప్తాను, Okay. డైలాగ్ మీరు చెప్పండి హాస్యంలో. ఓకే, నవ్వుతూ. మీకు సమస్య వస్తే దండం పెడతావు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. నీకు సమస్య వస్తే